నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణమస్తు. సెప్టెంబర్ మాసం మకర రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది? చంద్రగ్రహణం కూడా ఉంది. దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఓవరాల్గా ఈ నెలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మకర రాశి వాళ్ళు? ముందుగా మకర రాశి వారి గురించి తెలుసుకునే ముందు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అదేవిధంగా శ్రవణ నక్షత్ర 4 పాదాల వారు, ఇక ధనిష్ట 1, 2 పాదాల వారు కూడా ఈ మకర రాశిలోకి ఇచ్చేస్తారు. మకర రాశి వారి యొక్క లక్షణాలు తెలుసుకుని తర్వాత మనం సెప్టెంబర్ నెలలోకి వెళ్దాం. మకర రాశి వారు ఒకే విధానంలో వెళ్ళాలి అనేటువంటి నియమం పెట్టుకుంటుంటారు. మనం ఎంత వాదిచ్చినా ఇదే కరెక్టు, ఇలాగే వెళ్ళాలి అనేటువంటి గిరి గీసుకుని మరీ ఉంటుంటారు. వీరిని ఎక్కువసేపు ఏంటంటే హెల్త్ కాన్సన్ట్రేషన్ మీద కానీ, లేకపోతే అతి శుభ్ర వ్యవస్థలో కానీ, ఒక నీట్గా ఉండాలి, మన అపియరెన్స్ బాగా కనబడాలి, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అనేటువంటి నాళ్ళను బట్టి వీళ్ళు దారులు ఎంచుకుంటూ ఉంటారు. ఎన్ని దారులు ఉన్నా ఇతను అనుకున్న దారిని మాత్రమే ఇతను ఎవరి సలహాలు తీసుకోకుండా వెళ్తూ ఉంటాడు. ఇటువంటి వారిని మనం ఆదర్శంగా తీసుకుని వెళ్ళడం వల్ల కొంచెం ఇబ్బంది కలిగిన అల్టిమేట్గా విజయం మాత్రం అద్భుతంగా ఉంటుంది. వీరి మాట తీరు కూడా కొంచెం గర్వయుక్తంతో గాంభీర్యంగా కూడుకున్నటువంటి మాట ఉంటుంది. కరుకుతనం అని మనం అంటాం. అది కరుకుతనం కాదు, అది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటి వర్డ్ వీళ్ళకి బాగా సూట్ అవుతుంది. అందులోనూ వీళ్ళు ఏ పని చేసినా పర్ఫెక్ట్నెస్కి 90% మార్కులు ఇస్తూ ఉంటారు. ఇలాగే ఉండాలి, నేను ఇంతే, నా డ్రెస్సింగ్ ఇంతే, నేను మార్చను, ఎవరి గురించి నేను మారను అనేటువంటి ఒక విధానంలోకి ఈ మకర రాశి వారు ఇచ్చేస్తారు. ఇక సెప్టెంబర్ నెల దగ్గరికి వస్తే, ఇక ప్రమోషన్ విషయానికి వస్తే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అనుకున్న ప్రాంతానికి ప్రమోషన్ అయితే రాదు. నిరుద్యోగులకు మాత్రం మంచి అవకాశం ఏర్పడుతోంది. సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి నెలాఖరులోపు ఖచ్చితంగా ఉద్యోగాన్ని అయితే చవి చూస్తారు. అమ్మయ్య గట్టెక్కాం, ఇప్పటికన్నా నన్ను ఒక ఉద్యోగస్తుని నేను అయ్యాను, మనకు పర్వాలేదు అనేటువంటి మాట అయితే ఉద్యోగస్తులు ఖచ్చితంగా వింటారు. రాజకీయ నాయకులకి కొంత ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. వెన్నుపోటుదారులు వెనకాలే ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా మీకు వెన్నుపోటు అయితే పొడుస్తారు. ఈ నెలలో రాజకీయ నాయకులు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. అనూహ్యంగా పార్టీలోంచి కూడా పక్కన పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక సినీ పరిశ్రమలో కానీ, సంగీత సాహిత్య కళా పరిశ్రమలో ఉన్నటువంటి వారికి అంత ఆర్భాటంగా ఏమి కనిపించడం లేదండి ఎక్కడా కూడాను. సరే, నడుస్తోంది కదా, నడిపించేద్దాం, చూద్దాం ఎప్పుడైతే అవకాశం వస్తుందో అనేటువంటి మాటని ఎక్కువ వింటూ ఉంటారు. ఇంకొద్దిగా కష్టపడదాం, లేకపోతే దీంట్లో మనం కొత్తదనం తీసుకొద్దాం అనేటువంటి వరవడి నేర్చుకుంటారు. కాలం నాకు పాఠం నేర్పుతోంది అనేటువంటి తనలో తాను వైరాగ్యాన్ని పొందుతూ ఉంటారు ఈ నెలలో. మకరలో విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దీంతోపాటు కొత్త ఆవిష్కరణకి శ్రీకారం చుడతాడు. ఎవరి సలహాలు లేకుండా విద్యార్థి తన యొక్క ఆవిష్కరణలు కొత్తవి ఏవైతే ఉన్నాయో, రోబో తయారు చేయడం కానీ, డ్రోన్లు కానీ, క్లాసులో తను వినూత్నంగా ప్రవర్తించడం కానీ, ఇటువంటివి విద్యార్థులు ఎక్కువ చేస్తుంటారు. ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసరికి ఉన్నది కాకుండా తనకు తోచినది, తను అనుకున్నది మాత్రం ప్రజెంట్ చేసే అవకాశాలు ఎక్కువ కనబడతాయి. ఇది అతని టాలెంట్ మనం గుర్తించాలి. మకర రాశి వారికి మిశ్రమైన ఫలితాలు రావడం, ఆర్థికంగా కాస్త ఒక మెట్టెక్కడం, ధనం రావడం, దాంతోపాటుగా తిన అనుకున్నటువంటి పనులన్నిటి మీద, అంటే ఇంతకుముందు నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాటి మీద ఇన్వెస్ట్ చేసేయడం, పర్వాలేదు, అమ్మవారు మనల్ని అనుగ్రహించింది, ఈసారి నేను బాగున్నాను, ఈ నెల ఎందుకో నాకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ కనబడుతున్నాయి అనేటువంటి ఎంత పాజిటివ్ అంటే అతను తను బిల్డప్ చేసుకుంటాడు. ఒక విధానాన్ని అతను ఏర్పాటు చేసుకుంటాడు ఈ నెలలో. వ్యవసాయదారుల దగ్గరికి వచ్చేసరికి మొదటి 2 వారాలు ఇబ్బందిగానే ఉంది. తదుపరి వచ్చేటువంటి 3, 4 వారాలు కాస్త ఊరట కలుగుతుంది. రియల్ ఎస్టేటు, స్టాక్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడి పెడదామనుకుంటున్నారో వారికి కలిసి వచ్చేటువంటి అవకాశం సెప్టెంబర్ 2వ వారం అంటే 8వ తారీఖు నుంచి కలిసి వస్తుంది. పెట్టిన పెట్టుబడికి ₹10 అయితే ఖచ్చితంగా చూస్తారు, నష్టపోరు. అలాగని చెప్పి ఘోరంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా లేదు. ఇక వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనేటువంటి వారికి మాత్రం కేక్స్ లేదా పూజా ద్రవ్యాలు, లేకపోతే అల్యూమినియము, రాగి ఇటువంటికి సంబంధించిన విషయాల్లో మాత్రం వీళ్ళకి మంచి అవకాశం కనబడుతుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యాపారంలో ఖచ్చితంగా వీళ్ళు ప్రవేశించవచ్చు.
కోర్టు సంబంధితమైనటువంటి ఆకస్మిక ధనం విషయంలో ఇప్పటి వరకు స్థల విషయంలో కానీ కొట్టుమెట్లాడుతుందే వదిలే ఎవరైతే ఉందిలే అనేటువంటి ఒక విసుగుతో దాన్ని విడిచిపెట్టడం కానీ లేదా మనకు అతుక్కుపోవడం కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే మాత్రం నిర్దిష్టమైన వ్యవస్థ నడుస్తుంది. ఇక స్థిరాస్తులు కొనడం, ఓ స్థలం కొనడం కానీ ఇది కానీ అంత యోగదాయకంగా లేదు. నమ్మి డబ్బు పెట్టి మోసపోవడం తప్ప ఇంకో మార్గం లేదు. ఈ నెలలో స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ కొనకుండా ఉండడమే మంచిది. మకర రాశి వారు విదేశాలకు వెళ్దాం అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారికి మాత్రం 3వ వారం మంచి అవకాశం కనబడుతుంది. 23 నుంచి 26 మధ్యలో ఈ 2 టైమింగ్లు మాత్రం పెట్టుకోండి, మంచి అవకాశం నడుస్తుంది. సెప్టెంబరు 28, 29, 30 ఈ 3 రోజులు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తల దగ్గర వ్యవస్థ కానీ లేకపోతే మనం అన్ఫార్చునేట్లీ పడిపోవడం లాంటివి జరిగి తలకు సంబంధించిన ఇబ్బందులు చాలా ఏర్పడుతుంటాయి. కొంత వ్యవస్థలో చెప్పుకోవాలంటే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యేటువంటి అవస్థ కూడా 88% కనబడుతుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో నేను చెప్పిన ఈ 3 డేట్లో కూడా చాలా జాగ్రత్తగా నడవడం మంచిది. ఆ 3 రోజులు కొంచెం మన యొక్క శరీరం మీద కేంద్రీకృతం చేసుకోవడం చాలా మంచిది. స్త్రీల విషయానికి వస్తే విలువైన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మీ పేరు తప్పుపడ్డమో లేదా ఆ డాక్యుమెంట్లో ఇంపార్టెంట్ అయినటువంటి పత్రం ఒక కాగితం కనబడకుండా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. గర్భిణీ స్త్రీల దగ్గరికి వచ్చేసరికి పుత్ర సంతానం కలిగేటువంటి అధికారం ఎక్కువ ఉంది. సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి అంత యోచితంగా లేదు. ఒకవేళ గర్భం దాల్చినా కూడా శిశువులో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడుతూనే ఉంటాయి. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి కాస్త ఊరట కలుగుతుంది. ఉత్తర దిగ్భాగంలో కనుక సంబంధం చూసుకుంటే మీరు ఉన్నటువంటి సొంత ఇంటి దగ్గర ఎక్కడి నుంచి వచ్చి హైదరాబాద్లో ఉంటున్న వారికి కాదు, మీ ఊరు ఏదైతే ఆ ఊర్లో అనంతపురం కానీ కర్నూలు కానీ అక్కడి నుంచి ఉత్తర దిగ్భాగంలో ఉన్నటువంటి సంబంధం చూసుకోండి. ఖచ్చితంగా సంబంధాలు ఓకే అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. కాస్త ఊరట అయితే మాత్రం లభిస్తుంది. ఇక ఎవరైతే ఇంతకు ముందు పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా చితుకుపోతున్నారో వారికి ఒక మళ్ళా కొత్త అవకాశం అనేటువంటిది సెప్టెంబర్ 15 నుంచి 23వ తారీఖు మధ్యలో జరుగుతుంది. ఇది అద్భుతమైనటువంటి అవకాశంగా మనం చెప్పచ్చు. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు ఈ రాశి వాళ్ళు? ఇప్పటి వరకు కూడా మనము గోచార రీత్యా చెప్పామండి. చాలామంది ఏంటంటే గోచార రీత్యా చెప్పిన తర్వాత గురుగారు మీరు చెప్పినట్టుగా మాకు అనిపించట్లేదు, మాకు దానికి వేరియేషన్ చాలా ఎక్కువగా ఉంది అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇది కేవలం గోచార రీత్యా మాత్రమే. వ్యక్తిగతంగా అయితే కనుక మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించి చేయొచ్చు. అయ్యా మా దగ్గర మేము ఎప్పుడో పుట్టాము, మరి మాకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, పేరుని బట్టి అంటే యాక్యురేట్గా రాదు, దాని ప్రశ్నాభాగం అని చెప్పి మీరు చూస్తుంటారు. గవ్వలు కానీ లేకపోతే కొన్ని ప్రశ్నలు అడిగి దాన్ని డీకోడ్ చేసి మీ సమస్య ఇది అని చెప్పి దానికి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఇది మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక గోచార రీత్యా మనం దాని యొక్క రెమెడీస్ చూస్తే ప్రతినిత్యము కూడా వెంకటేశ్వర స్వామి దేవారాధన కానీ లేదా ఇంట్లోనే పిండి దీపంతో ఆవదం వేసి ఎర్రటి ఒత్తుతో వెంకటేశ్వర స్వామి వారి దగ్గర దీపం పెట్టగలిగితే ఈ యాక్సిడెంట్ అనేటువంటిది కానీ ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి కానీ వ్యవస్థ తగ్గుతుంది. ఖచ్చితంగా మీరు ఒకవేళ దేవాలయానికి వెళ్ళలేకపోతే కనుక ఇంట్లోనే తులసిమాల వేయండి. తులసిమాల కూడా లేదా 2 తులసి దళాలు పెట్టండి. స్వామివారి దగ్గర ఒక ఖర్జూరం, దాంట్లో పంచదార ఒక అరగంట అయిన తర్వాత అవి మీరు స్వీకరించేయండి. శనివారం మాత్రం ఖచ్చితంగా ఉపవాసం ఉండండి, అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు. వీరు చందనాన్ని అడ్డంగా పెట్టుకుని మధ్యలో వృత్తాకారంలో కుంకుమను పెట్టాలి. కింద దాంట్లో కాదు, పైన అడ్డంగా చందనం ఉండాలి, కింద భాగంలో కుంకుమ ధరించాలి. ఇలా చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు నారాయణుడు కలగజేస్తాడు. నమో నారాయణాయ నమః అని కానీ ఓం శ్రీం నారాయణాయ నమః అని కానీ చెప్పుకోవడం చాలా మంచిది. ఓవరాల్గా ఈ సెప్టెంబర్ మాసంలో మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వరార్పణమస్తు.